హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ముందు వీడియో అయితే 6th జూన్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఏ చా ఏ చాప్టర్స్కి ఎంతెంత వెయిటేజ్ ఎగ్జామ్లో వస్తుందని చూసాం కదా. సో ఇప్పుడైతే జనరల్ అవేర్నెస్ టాపిక్స్ ఎంత వెయిటేజ్ వస్తుంది, ఎగ్జామ్లో ఎంతెంత వెయిటేజ్ ఉందో ఈ టాపిక్స్ 6th జూన్న ఏదైతే వచ్చిందో అది చూద్దాం. సో కరెంట్ అఫైర్స్ నుంచి 8 to 10 మార్క్స్కి అడిగారండి. సో చాలా ఇంపార్టెంట్ 8 to 10 మార్క్స్. అంటే ఇందులోనే స్ట్రాటజిక్ జీకే కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకేనా, 8 to 10 మార్క్స్. సో హిస్టరీ నుంచి 4 to 5 మార్క్స్కి అడుగుతున్నారండి. సో హిస్టరీ నుంచి మనం ముందు అనుకున్నది కూడా 5 to 5 మార్క్స్కి అలా వస్తుంది కదా. సో హిస్టరీ నుంచి 4 to 5 మార్క్స్ అనేది కంపల్సరీ అడుగుతారు. పాలిటీ నుంచి కూడా 4 to 5 మార్క్స్కి అడుగుతున్నారు. అంటే ఇది 3 షిఫ్ట్స్ జరుగుతాయి కదండి. యావరేజ్ ప్రకారం ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో 6th జూన్లో మొత్తం 3 షిఫ్ట్స్లో అనాలిసిస్ ఇది. సో పాలిటీ నుంచి 4 to 5 మార్క్స్, సైన్స్ నుంచి 7 to 8 మార్క్స్. బట్ 5th జూన్ జరిగిన ఎగ్జామ్స్లో అయితే షిఫ్ట్స్లో అయితే సైన్స్ అనేది అస్సలు ఇవ్వలేదండి. 2 to 3 మార్క్స్కి మాత్రమే ఇచ్చారు. బట్ 6th జూన్ జరిగిన దాంట్లో మాత్రం 7 to 8 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో బేస్డ్ ఆన్ క్వశ్చన్ పేపరు షిఫ్ట్ మనకు వచ్చే షిఫ్ట్ దాన్ని బట్టి ఉంటుందండి. సో మీరు దీని ప్రకారం ఏది ఇంపార్టెంటో కొంచెం చూసుకొని ప్రిపేర్ అవుతారని ఈ అనాలిసిస్ అనేది మీకు చెప్తున్నానండి. సో జాగ్రఫీ అండ్ ఎకనామిక్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అడిగారు. బట్ అదే 5th జూన్లో అయితే మాత్రం సైన్స్కు 2 to 3 అడిగారు. జాగ్రఫీలో 4 to 5 అడిగారండి. ఎకానమీలో 1 to 2 క్వశ్చన్స్ అడిగారు. బట్ కామన్గా మనకి హైగా అడుగుతున్నది అయితే కంప్యూటర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసింది 1 to 2 క్వశ్చన్స్ వస్తాయని. బట్ ఇక్కడైతే 4 to 5 క్వశ్చన్స్ అనేది కంప్యూటర్ నుంచి వస్తున్నాయండి. సో మనకి ఇక్కడ కంప్యూటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో 5th జూన్లో కూడా మనకి కంప్యూటర్ నుంచి వెయిటేజ్ ఎక్కువే ఉందండి. సో కంప్యూటర్ గురించి ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఓకేనా. సో కరెంట్ అఫైర్స్ నుంచి 8 to 10 మార్క్స్, హిస్టరీ నుంచి 4 to 5 మార్క్స్, పాలిటీ నుంచి 4 to 5 మార్క్స్, సైన్స్ 7 to 8 మార్క్స్. సో ఇది డిపెండ్స్ అండి, ఇది కరెక్ట్గా మనం చెప్పలేము. జాగ్రఫీ అండ్ ఎకానమీ 2 to 3 మార్క్స్, కంప్యూటర్ అయితే కన్ఫామ్గా వస్తున్నాయండి. 4 to 5 మార్క్స్ వస్తున్నాయి. కరెంట్ అఫైర్స్ నుంచి కూడా మినిమం 8 to 12 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ స్ట్రాటజిక్ జీకేతో కూడా. సో కరెంట్ అఫైర్స్ అండ్ స్ట్రాటజిక్ జీకే 8 to 15 వరకు కూడా వస్తున్నాయండి. స్ట్రాటజిక్ జీకే ఇంక్లూడ్ చేసుకొని బ్యాలెన్స్ అనేవి మిగతా వాటి నుంచి ఇస్తున్నారు. మీరు కరెంట్ అఫైర్స్ అండ్ స్ట్రాటజిక్ జీకే ప్లస్ కంప్యూటర్స్ పర్ఫెక్ట్గా ఉన్నా కూడా ఈజీగా 20 to 25 మార్క్స్ అనేది అటెంప్ట్ చేయగలరు. ఓకేనా. సో అంటే మిగిలినవి ఏవి చదవకపోయినా కూడా. సో పాలిటీ, సైన్స్, జాగ్రఫీ అండ్ ఎకానమీ. సో ఇదైతే కన్ఫామ్గా ఇస్తున్నారు. కంప్యూటర్ నుంచి కరెంట్ అఫైర్స్ అండ్ స్ట్రాటజిక్ జీకే నుంచి కన్ఫామ్గా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఓకేనా. సో ఇదేనండి జనరల్ అవేర్నెస్ యొక్క 6th జూన్ యొక్క టాపిక్ వైజ్ వెయిటేజ్ క్వశ్చన్స్ ఏవైతే ఎగ్జామ్స్ అడిగారో ఆ టాపిక్ యొక్క వెయిటేజ్. సో రీజనింగ్ అండ్ అర్థమెటిక్ ముందే వీడియో చేసి పెట్టాను, మీకు వీడియో అనేది వచ్చింది కదా. సో ఓకేనండి. 7th జూన్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకందరికీ ఆల్ ద బెస్ట్ అండి. సో ఇక్కడ చెప్పిన వాటి ప్రకారం మీరు ఏది ఇంపార్టెంటో చూసుకొని రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరి దగ్గరన్నా అండ్ ఎక్కువ వెయిటేజ్ ఉంది కదా కరెంట్ అఫైర్స్కి. సో ఎవరి దగ్గరైనా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కనుక ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. సో అది ఎలా పంపించాలనేది నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా. సో కొంచెం ఇది హెల్ప్ అవుతుంది కదా. సో మీరు కొంచెం పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే నాతో పాటు అందరికీ హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.